ఈ వీడియో కేవలం ఎంటర్టైన్మెంట్ కోసమే తీస్తాను. ఇది చిన్న పిల్లలకి కాదు, పెద్ద పిల్లలకి. అయ్యా, ఏమైందయ్యా మీ అబ్బాయికి? ఏమైందయ్యా మీ అబ్బాయికి? అంబులెన్స్లో వచ్చినారు, ఏం అర్థం కావట్లేదు నాకు. ఏం చెప్పాలయ్యా నీకు? నాకెంతో ఇష్టమైన ఫ్రీడమ్ ఫైటరు బాలగంగాధర్ తిలక్ అని పేరు పెట్టుకుంటే వాడిని వాడు నచ్చలా పేరు. వాడు ఏం చేసాడు, దాన్ని షార్ట్ కట్ చేసి డీజే టిల్లు అని పెట్టుకున్నాను అమ్మ. నీకు అర్థమైపోవాలి వాడు ఎంత పెతరనామడ్డు. వాడు చేసే పనులకి నా ఊళ్ళో మమ్మల్ని అందరూ చొప్పుతో కొడుతున్నారు మమ్మల్ని. ఓయో తిట్టబాకయా మన కొడుకునే యాని నువ్వు ఎట్టంటే తీరుతున్నావా? ఆమె ఎవరు నాకు అర్థం కాలేదే. మళ్ళీ ఆమె ఎవరు అంటే ఏం చెప్పమంటావా? ఆమెనయ్యా, ఆయన కన్నా తల్లి ఆమెనయ్యా. ఆమె అబ్బా ఈయన్ని భలే పెట్టుకొని పూలే పెట్టుకొని చూస్తుందోడిని. అమ్మ వెనకేసుకొస్తుంది ఈయన చేసే శాస్త్రలో. ఇప్పుడు ఊర్ల మీద దేనికొచ్చి ఇప్పుడు హాస్పిటల్ పడున్నాడు. కొడుకు కదా, చూడొద్దా? అది విషయం. ఇప్పుడు ఒకటి చెప్తా ఈయన. ఇప్పుడు నువ్వు బాహుబలి సినిమాలాగా ముందుది వెనకది ముందు చెప్తే నాకేం అర్థం ఉంది. కరెక్ట్గా చెప్పురా అన్న. సారీ, కరెక్ట్గా చెప్పువా. ఈ రోజుల్లో ఇంట్లో విషయాలు పట్టించుకోరు, పక్కింట్లో విషయాలు కావాలా. అది మావులే కదా. చెప్తున్నా చూడు, చెప్పడం దేనికి చూపించేస్తా. మా ఓడి పడే శాస్త్రాలు, ఆ ఓడి బడి అవతారాలు చూడు నువ్వే. అన్నా చూడన్నా, కటింగ్ ఎటకొట్టేనా అదిరిపోయింది చూడన్నా. అబ్బా ఏంద్రా బాయ్ ఇటు కొట్టావు? ఏంద్రా బాయ్ కటింగ్ కొడితే ఎట్టుండాలిరా బాయ్? కింద కొడితే పైన లేయాలి, పైన కొడితే కింద లేయాలి బాయ్. ఏంద్రా బాయ్ ఈ వాటిని కొట్టావు కటింగ్? ఏందన్నా నచ్చలేదు అంటున్నా. నువ్వు ఏందన్నా మహేష్ బాబు లాగా లేవా? ఏంద్రా బాయ్ మహేష్ బాబు లాగా ఉండడం ఏంది బాయ్? మహేష్ బాబు లాగా ఉండేలా కొట్టాలి బాయ్. నేను చెప్తా చూడు, ఒక సైడ్ లేపి మధ్యలో ఉండి, ఒక సైడ్ లేపి మళ్ళీ మధ్యలో లేపి, మధ్యలో ఉండి ఒక సైడ్ లేపి వెనక లేపి అటు కొట్టు అయిపోవాలి మందల. అట్టుంటది. ఎక్కడ లేపాలి, ఎక్కడ ఉండాలి ఏం అర్థం కాలేదా? నాకేం అర్థం కావట్లేదు కటింగా. రే బాబు ఉన్నాడు పక్కన బాధ్యంగి, నాకు వచ్చి షేవింగ్ చేయనన్నా. ఇప్పుడు మొహం చూడు ఎట్టుందో, వెరీ షీప్ గాయ్. బాబు అంకుల్ బాయ్ ఏందే ఎన్ని ఎక్స్ట్రాలు చేస్తున్నావా? ముందా సంకం పోయి సౌండ్ గొబ్బిడ ధ్యాగుతుంది, పైగా పెత్తను అప్పుడప్పుడు. మూసుకొని పో. ఏ నువ్వేం చేస్తున్నారా? ఏం పనులు రే? మా పరువు దీపాకరా నువ్వా? ఏందిరా రే? ఆ వాటానున్నాయా మా ఓడా? ఏం చెప్పమంటావా? ఆ వాటానున్నాడు మా ఓడా. అప్పుడు నువ్వు ఒక పని చేయన్నా, మీ ఓడికి మంచి సంబంధం చూసి పెళ్లి చేసిపోద్ది. ఇంగు పాద్ది పనికి కూలి పనికి పంపించిపోద్ది. ఇంక అప్పుడు కష్టం విలువ తెలుస్తుంది వాడికి. నువ్వు చూడలేకపోతే ఓడిని చూసుకుని ఓడిని చేసుకోమను, దాని ఏముందా? అది చెప్పాలి మా ఓడికి. ఆ ముచ్చట ఎప్పుడో జరిగిపోయినా, ఆ ముచ్చట వల్ల ఇప్పుడు హాస్పిటల్లో దిగున్నారు రెండు ఎత్తి. ఏం చెప్తావు నా కొడుక్కి? మీరు చూస్తే లవ్ చేయమంటారు, తల్లిదండ్రులు ఎట్ట ఒప్పుకుంటారు దానికి? సరేలే, అమ్మాయి ఎవరు అంట ఒక 5 నిమిషాలలో ఊళ్ళో వాడిపోయినా కానీ తెలియదు వీడికి ఆ అమ్మాయి ఎట్లాంటి ఇష్యూ అని. ఏందో అది కూడా చూడు. ఎందుకే ఏముందా? కనులను చూసాని ఒక నిమిషం అడుగైపోయాని, నీ నిమిషం చూసాని ఒక నిమిషం అడుగైపోయాని, ఒక నిమిషం అడుగైపోయాని, నీ కనులను చూసాని. ఏ గొంతది? సూపర్ గొంతమ్మా. అవరి ఫిగర్ సూపర్గా ఉందా? ఉందా నెమరా? నా బట్ట పోయే నుంచి నా కొడక మైక్ తీసుకొని సాగుదేంగేస్తా. పోయే నుంచి పిల్లోడు నెంబర్ ఆడుతున్నాడు. యో మే కోపడువా మ్యా? ఏది మే నా సార్లు కోపడతావు ఏంది నువ్వా? చూడు మే నా జుట్టు, ఆ స్టైల్, హెయిర్ స్టైల్ చూడు మా హీరో లాగా ఉండాలి. నేనా ఏంది మే నువ్వు నన్నా? ఉన్నావులే, ఏదుల మీద అడక్క తినేవాళ్ళలాగా ఉన్నావు కానీ చూస్తేనే అర్థం అవుతుంది నీ మొహమా నువ్వెంత బేవర్స్ గాడు అనా. నేను ఎందుకు మే నువ్వేంది మే నాకు పడేది? నేను పడదెంగతామే నిన్న. అసలు నీ పేరేంది, నీ ఊరేంది నాకేం తెలియదు. అయినా కానీ నీకు వచ్చి నేను ఫ్లోట్ చేసా. ఆ సంగతి నీకు తెలుసా? అది సంగతి.
గంటకల్లా నువ్వు నా ఒళ్ళు వాలకపోతే నా పేరు డీజే టిల్లు కాదు. మా ఊర్లో ఎంతమంది చూడలేదు. మా ఊర్లో పిల్లకాయలందరూ బేవర్స్ నా మాటలకే పడతారు, అమ్మాయిలు కూడా. ఆ సంగతి నాకు తెలీదా? ఎన్ని ఊర్లలో చూడడం లేదు మేమా. నేను చెప్తున్నా, గంట కూడా దాల్లా 5 నిమిషాలకు వచ్చి ఒళ్ళో పడిపోయింది. ఈ పిల్ల పార్టీ అవ్వడం నా కారులోకి వచ్చి ఒళ్ళో కూర్చేసుకుంది. అట్టుంటది, అట్టుంటది మనతోని. అది విషయం. అమ్మాయి, ఎంతకీ నీ పేరేం పేరా? తెలీదు నాకా. నా పేరు రాధిక. నన్ను అందరూ రాధి అని అంటారు, తెలుసా నీకు? ఆహా, మనసుకు గాయమయ్యేలా ఉందే. అబ్బా, ఇన్ని రోజులు ఇంత అందమైన అమ్మాయిని పట్టుకోలేకపోయాను. బా, నిన్ను మస్ట్నికి వదిలే ప్రసక్తే లేదు రాధిక. అబ్బా, అంత సీన్ లేదు. నాకు ఆల్రెడీ 2-3 ఉన్నారు. వాళ్ళు ఎదల కొట్టుకొని ఏమందులో నీకు చెప్తా 1 వారం లోపల. ఏమే 2-3 ఉన్నారా? సరే ఉండాలి, ఆ మాత్రం అందానికి. 2-3 ఏమే, 10 మంది ఉన్న ఇబ్బందిలే. నా నెంబర్ ఎన్నో, నా నెంబర్ ఎంతో. సరేలే, ఎప్పుడైనా నాకు ఫోన్ చేయాలనిపిస్తే నా నెంబర్ తీసుకో, ఫోన్ చేసి అంతే, వాలిపోతా అంతే, ఏమందలా. అది విషయం. మే రాధిక, రాధిక, ఏమ్మా ఏం తెలన నంగలాగా ఉన్నావా? మన పార్టీ పోయినప్పుడు ఎవరిని బట్టినా వెంటనే మంచోడినా, ఏంది సంగతి? నువ్వు నాకు ఫోన్ చేసి ఏదేదంతా కులికినప్పుడు లేదంటున్నా బట్ట నీకా? నేనేమో నన్ను ఉండి పెట్టుకొని మళ్ళీ నువ్వు బయట తిరగతా. అందుకని నేను ఓడి చేత ఓడి కాడిపోయాను. తప్పు పనిలేం చేయలే నేను. అప్పటికి నీ చేతగానే ఉన్నా. నాకు తల్లికారు ఉన్నమాట నీ ముందుగానే. ఏదో నాకు కానీ తెప్పులే మండింది అనుకో, నేను నిన్ను ఇక్కడికి రేప్ చేసేస్తా. ఆ సంగతి తెలుసా? రేప్ చేయడం వేరే, నా సంగతి నీకు తెలియడంలా. నేను మెంటల్ నా మాటని, అది సంగతి. మెంటల్ నా మాట సంగతి తెలిసే వాడితో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నా. అసలు నీ కాడ ఒక్క క్షణం ఉంటే సొప్పుతో కొట్టు. ఇప్పటికిప్పటికే దెంగేస్తాను నేను కొట్లు సర్దుకొని. ఎవడు చెప్పుకుంటావు చెప్పుకోపో. యాడికి నువ్వు పోయేదా? నువ్వు పోతానంటే నేను ఒప్పుకుంటానా? ఏం నా కుతుకు బిడ్డ సంపేస్తాను నిన్ను. ఏం నాతో కూడా తమాషాలు చేస్తున్నావా? ఇన్ని రోజులు మనం రిలేషన్షిప్లో ఉంటే నువ్వు మధ్యలో వెళ్ళిపోతానంటే నా డ్యూటీ నాది. ఏంది నువ్వు నాకు తలకాయ నీ పూజేస్తున్నాను గుర్తుపట్టా. చచ్చిపోయినట్టున్నాడు ఇడా. ఒరి నాయన, ఇది అందరిదా భలే ఘోరం అయిపోయేటట్టుందా.